ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికైతే చెడ్డ పేరుందో ఒక 45 మంది ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్ భావించినా వీళ్ళకి సీట్లు ఇవ్వకపోతే ఈ 45 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఈటెల రాజేందర్ దగ్గర భారతీయ జనతా పార్టీ చేరతారనే భయంతో ఓడిపోతాడని తెలిసి అవినీతి అక్రమాలు అరాచకాలు చేసే ఆ ఎమ్మెల్యేలకు మళ్ళీ తిరిగి సీట్లు ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. దాన్ని గుణపాఠంగా తీసుకుని జనసేన తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి కష్టకాలమని భావించి అమరావతి రాజధాని సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్న దృష్ట్యా ఈయన 3 రాజధానులని నేను విశాఖ పరిపాలనా రాజధాని అన్న ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా అక్కడ దాన్ని స్వాగతించే పరిస్థితి లేదు. రాయలసీమలో కూడా అక్కడేదో న్యాయ రాజధాని ఒక హైకోర్టు పెట్టినంత మాత్రాన మాకేం ఒరుగుతుందని వాళ్ళు కూడా తృప్తిగా లేరు. అందువల్ల అమరావతి రాజధాని మార్చడం అనేది బాగా బలంగా గట్టిగా పెద్ద షాక్ వైఎస్ఆర్సిపి పార్టీకి తగలబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా గడప గడపకు కార్యక్రమం ఆధారంగా 2019 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ జనసేన రెండింటికి కలిపి వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లతో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా గెలిచిన చోట మార్పులు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలను కొంతమందిని ఎమ్మెల్యేలుగా పెట్టడం, ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి ఎంపీలుగా పెట్టడం, తర్వాత నియోజకవర్గాల్లో మార్పులు చేయటం, ఒక నియోజకవర్గం నుంచి తప్పించి మరొక నియోజకవర్గానిలో పెట్టడం. ఈ విధంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి క్యూ కడుతున్నారు. ఒక అనిశ్చితి ఏర్పడింది ఎమ్మెల్యేల్లో. ఏమో మనకు కూడా పిలుపు వస్తుందేమో, పిలిచి మీకు సీట్ లేదంటారేమో అనే భావన అందరి ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరికి పిలుపు వస్తుందో అని నిరాశ నిస్పృహతో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను, నమ్ముకున్న వాడిని మోసం చేయనని చెప్తూ వచ్చాడు. ఎన్నికల ముందు అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి గెలిచిన తర్వాత మాట మార్చి 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఈయన్ని నమ్ముకుని వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరితే ఈరోజు సీట్ ఇవ్వనని చెప్పి అవమానపరుస్తున్నాడని కొంతమంది భావిస్తున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీలో ఎమ్మెల్యే సీట్ రాని వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీలో, మరి కొంతమంది జనసేనలో పార్టీలో చేరుతున్నారు. చేరి ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో ఆ పార్టీల్లో పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేలుగా, లేదంటే హామీ తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేనలో తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ హామీనా, రాజ్యసభ హామీనా, లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు 2029లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. అంటే 50 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగబోతున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 శాసనసభ సీట్లు పెరగబోతున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే 2029 శాసనసభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కాబోతూ ఉంది. 3వ వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్ కాబోతున్నాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు కాకపోయినా పోనీ ఇప్పుడు మాకు ఎమ్మెల్సీనో రాజ్యసభో కార్పొరేషనో మేయరో ఇవ్వండి, 29 ఎన్నికల్లో కుమార్తె, కోడలు, భార్య ఈ విధంగా
ఆయా నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలలో రిజర్వేషన్ చేసుకుంటున్నారు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని సరే అధికారంలోకి వస్తే ఏదైనా పదవి లభిస్తుంది, లేకపోతే ఇదే పార్టీలో కొనసాగిద్దాము అనే ఆలోచనలో కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, ఉంటే ఉండండి, పోతే పొండి, మా నిర్ణయం మారదు, మీ బెదిరింపులకు మేము బెదరం. ఈ రోజున ఎమ్మెల్యేలకుండే చెడ్డ పేరు వల్లనే పార్టీ అధికారం కోల్పోతబోతుంది. అందువల్ల అవినీతి పరులు, అక్రమార్జన పరులు, ప్రజాదరణ లేనివారు, సర్వేల్లో సరైన ఫలితాలు రాని వారిని మార్చడం తథ్యం. పార్టీ వైనాట్ 175 అని 175 గెలవాలనే సంకల్పంతో మేము అడుగులు వేస్తుంటే, మీ వల్ల, మీ ఎమ్మెల్యేల వల్ల పార్టీ ఎందుకు అధికారం కోల్పోవాలని వాళ్ళు గట్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు రీజనల్ కోఆర్డినేటర్లందరినీ కూడా ప్రతిరోజు తన కార్యాలయంలో ఉంచి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉండే రీజనల్ కోఆర్డినేటర్లు ఆ వచ్చిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, కొంతమందిని ఓదార్స్తూ, నీకు నామినేటెడ్ పదవి ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం, రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న రీజనల్ కోఆర్డినేటర్స్ విజయసాయి రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్. అక్కడ ఉండే రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఒక్క కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ తప్పితే ఆయన చుట్టూ ఉన్నవారు అందరూ కూడా, రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఇక రకరకాలుగా ఊహాగానాలు కొంతమందికి సమాచారం ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ క్రికెటరు, క్రీడాకారుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు, ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వ అనుకూల ధోరణి వైఖరి ప్రదర్శిస్తూ ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి, ఆయన సొంత స్వగ్రామము గుంటూరు జిల్లాలో ఉంది. అంబటి రాయుడిని గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. దాదాపు అంబటి రాయుడికి గుంటూరు లోక్సభ సీటు ఖరారైనట్లే. ఇక విశాఖపట్నం జిల్లాలో 2019 ఎన్నికల్లో కూడా చాలా బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అంత వేవులో కూడా విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పెను మార్పులకు నాంది పలకబోతూ ఉంది. పాయకరావుపేటలో గొల్లబాబురావు ఎమ్మెల్యేని తప్పించి చింతా అనురాధ్ అనే అభ్యర్థికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. విశాఖ సౌత్ వాసిపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జంప్ చేశాడు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగి ఉన్నట్టయితే మళ్ళీ అక్కడే సీట్ వచ్చేది. మళ్ళీ 24 ఎన్నికల్లో కూడా శాసనసభలో అడుగుపెట్టేవాడు. ఏ విధంగా గుంటూరు పశ్చిమలో అక్కడ గిరిధర్ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరితే గుంటూరు పశ్చిమ సీటు నిరాకరించారు. ఇక్కడ విశాఖ సౌత్లో కూడా వాసిపల్లి గణేష్కి అదే జరగబోతూ ఉంది. ఆయనకి సీటు లభించే అవకాశం కనపడటం లేదు. ఆయన రాజకీయ జీవితం అగమ్య గోచరం. అనవసరంగా ఆవేశపడి ఆయన బీసీల పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీని వీడి
రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యత ఉన్న వైఎస్ఆర్సీపీలో పార్టీలోకి రావటమే చారిత్రాత్మక తప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విశాఖలో పెందుర్తి అదీప్ రాజు ఉన్నాడు. ఆయనకు కూడా సీటు నిరాకరించే పరిస్థితే ఉంది. చోడవరం అక్కడ కర్ణం ధర్మశ్రీ కాపు సామాజిక వర్గం. ఆయన మంత్రివర్గంలో స్థానం కోసం చాలా తహతహలాడాడు. కర్ణం ధర్మశ్రీకి ఆయనకి సీట్ ఇవ్వటం అనేది అనుమానాస్పదమే. ఇక అనంతపురం జిల్లాలో కూడా పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. కదిరి నుంచి సిద్ధారెడ్డికి పిలుపు వచ్చింది, ఆయనకు కూడా సీటు కష్టమే. మడకశిర డాక్టర్ తిప్పేస్వామి ఒకానొక దశలో ఈయన మంత్రి ఆదిమూలపు సురేష్ తిప్పేస్వామి బావా బామ్మర్దులు. ఏదైనా కారణం వల్ల ఆదిమూలపు సురేష్ మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే డాక్టర్ తిప్పేస్వామి ఈయన పేరు పరిశీలన, ఈయన వైద్యుడు గైనకాలజిస్ట్, ఆయన పేరు పరిశీలన ఉంది. ఇప్పుడు ఆయనకి సీటు కూడా ప్రశ్నార్థకం అంటున్నారు. సింగనమల జొన్నలగడ్డ పద్మావతి పేరు మంత్రి పదవి కోసం అప్పుడు పేరు వినిపించింది, ఆమెకు కూడా సీటు ప్రశ్నార్థకమే. పెనుకొండలో మాజీ మంత్రి శంకరనారాయణని తప్పించి ఆయన్ని అనంతపురం లోక్సభలో పోటీ చేయించాలనే అవకాశం ఉంది. పెనుకొండకి కళ్యాణ్ దుర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత మంత్రి ఉషాశ్రీ చరణ్ని పెనుకొండ అభ్యర్థిగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. పెనుకొండలో బోయ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి, ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం కోసం శతవిధాలా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీటుకే ఎసరొచ్చినట్లుంది. ఆయన్ని తప్పించి మెట్టు గోవిందరెడ్డిని అక్కడ తేవాలనే ఆలోచనలో ఉన్నారు. కాళహస్తి బిఎం మధుసూదన్ రెడ్డి కూడా అనుమానమే. ఇక నరసరావుపేట జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రత్యర్థి వర్గం డాక్టర్ గజ్జెల బ్రహ్మారెడ్డి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులను తరలించుకుని వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. మేము గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీట్ ఇస్తే ఒప్పుకోం, ఆయనైతే ఓడగొడతాం, మీరు ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అభిమానం, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మేము ఓడగొడతాం అంటున్నారు. ఇక మదనపల్లిలో ప్రస్తుతం ఉన్న నవాజ్ బాషా, ఆయన్ని మార్చి నిస్సార్ అహ్మద్కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజోల్లో కంబాల జోగులు కూడా సీటు అనుమానమే. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆసక్తికరమైన పరిణామం. అన్నా రాంబాబు వైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున గిద్దలూరు నుంచి గెలిచాడు. తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ప్రస్తుతం ఆయనకి సీటు నిరాకరిస్తారని తెలిసి ఆయన స్వచ్ఛందంగా నేను పోటీ చేయనని ప్రకటించేశాడు. నాకు ఆసక్తి లేదు రాజకీయాల్లో, నేను పోటీ చేయనన్నాడు. గిద్దలూరికి మాజీ మంత్రి సిద్ధారాఘవరావుని అక్కడ పోటీలో దింపాలనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఇక దెందులూరులో అక్కడ చింతమనేని ప్రభాకర్ యొక్క దూకుడును అక్కడుండే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సమర్థవంతంగా ఎదుర్కోలేడనే అనుమానంతో ఆయన్ని కూడా మార్చాలని ఆలోచన చేస్తూ ఉంది. జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి, ఆయన్ని మార్చి దివంగత నేత డాక్టర్ మెట్ల సత్యనారాయణ, ఆయన అల్లుడు తోట నరసింహాన్ని జగ్గంపేటకు తేవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక జ్యోతుల చంటి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జనవరి 1న ప్రారంభించబోయే అనేక పథకాలకు ఆయన కలెక్టర్లను ఎమ్మెల్యేలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
సంబోధించినప్పుడు జ్యోతుల చంటి ఆ వీడియో కాన్ఫరెన్స్ కూడా వెళ్ళలేదు. హిందూపురం ప్రస్తుత ఎంపీగా ఉన్న కురవ గోరంట్ల మాధవ్ మాజీ పోలీస్ అధికారి, వివాదాలకు నిలయం. ఆయన్ని మార్చి బళ్ళారిలో మాజీ మంత్రిగా ఉన్న శ్రీరాములు, బోయ సామాజిక వర్గం, శ్రీరాములు సోదరి శాంతమ్మకు హిందూపురం సీటు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక గురజాల్లో ఆసక్తికరమైన పరిణామం. గురజాల్లో కాసు మహేష్ రెడ్డికి సీటు ఇవ్వాలన్నా ఆయన స్థానికేతరుడు అని చెప్పి బీసీ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గానికి చెందిన స్థానికుడు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బీసీ అంటావు, అందరికీ రెడ్లకి ఇస్తే ఎలానయ్యా? మరి 119 సీట్లలో 175 సీట్లలో 85 సీట్ల వరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే ఇస్తే మేమేంటి బీసీల నామకే వాస్తేనా అని చెప్పి జంగా కృష్ణమూర్తి కూడా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. ఇక మైలవరంలో ఆసక్తికరమైన పరిణామం. జోగి రమేష్ ఇబ్రహీంపట్నం నివాసి, మైలవరం నియోజకవర్గానికి చెందినవాడు. ఆయన అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో ఎక్కడా సీటు ఇవ్వలేక ఈయన తీసుకెళ్ళి పెడన నియోజకవర్గంలో పోటీ పెట్టాడు. 2009లో స్వల్ప మెజారిటీతో జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో గెలిచాడు. అయిన తర్వాత 2014లో జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరంలో పోటీ చేశాడు. ఆయన పుట్టింది పెరిగింది సొంత ఇల్లు ఉన్నది ఇబ్రహీంపట్నం. మైలవరంలో 2014 ఎన్నికల్లో జోగి రమేష్ దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ 2019లో మైలవరం పరిస్థితి బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెడనకు పంపిస్తే పెడనలో గెలిచాడు. ఈసారి పెడనలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. సర్వేల ప్రకారం పెడనలో జోగి రమేష్ గెలవడు. అందువల్ల జోగి రమేష్ని విజయవాడ లోక్సభ సభ్యుడిగా గతంలో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ తరపున లోక్సభలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళే విజయవాడ పార్లమెంట్లో నెగ్గుతారు. ఒక కొత్త ప్రయోగం చేద్దాం, జోగి రమేష్ని బీసీ అభ్యర్థిని విజయవాడ ఎంపీగా పెడదామనే ఆలోచనలో ఉంది. జోగి రమేష్ ఆయన నియోజకవర్గం పెడనైనా మైలవరం నియోజకవర్గ వ్యవహారాలలో రోజువారీ జోక్యం ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ సహించలేకపోయాడు. ఆయన జోగి రమేష్ తన వర్గాన్ని తయారు చేశాడు. వసంత కృష్ణప్రసాద్కి వ్యతిరేకంగా పనిచేయిస్తున్నాడు. గ్రూపు తగాదాలు పెరిగిపోయినాయి. ఇదిలా ఉంటే వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆయన కమ్మ సమావేశానికి వెళ్ళినప్పుడు, కమ్మ సామాజిక వర్గ సమావేశానికి కార్తీక వనభోజనానికి వెళ్ళినప్పుడు ఒక వ్యాఖ్య చేశాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గము లేకుండా మంత్రివర్గము ఏ పార్టీ కూడా కూర్పు చేయలేదు. ఇప్పుడు చాలా దురదృష్టకరం. కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం లేని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అంటే ఒక ప్రధాన రాజకీయంగా పలుకుబడి కలిగి అన్ని రంగాల్లో వృద్ధి చెందిన కమ్మ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యానికి గురి చేసింది. దాని యొక్క పరిణామాలు రాబోయే 2024 ఎన్నికలపై పడతాయి అని చెప్పి ఆయన అన్నాడు. కనుక తండ్రి కూడా ఎందుకునైనా వసంత కృష్ణప్రసాద్ వద్దులే మనకి, ఈసారి వసంత కృష్ణప్రసాద్ ఆయనంతకు ఆయన నేను పోటీ చేయనని ప్రకటించేశాడు. మైలవరం పరిస్థితి అగమ్య గోచరం. ఒకవేళ జోగి రమేష్ని విజయవాడ లోక్సభకు పోటీ చేయించకపోతే మైలవరంలో పోటీకి పెడతారు. మైలవరంలో 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోవటం వల్ల స్వల్ప ఓట్లతో దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోయాడు.
ఇప్పుడు కాపు కమ్మ సామాజిక వర్గాలు ఇద్దరూ కలిస్తే మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు యొక్క గెలుపు తథ్యం. గెలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయనకి నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా స్థానం కల్పిస్తాడు. కనుక జోగి రమేష్ దేవినేని ఉమామహేశ్వరరావుని ఆయన ఎదుర్కొని గెలిచే సత్తా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బద్వేల్ నుంచి డాక్టర్ దాసరి సుధా, ఆమెకి పిలుపొచ్చింది. చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి కూడా పిలుపొచ్చింది. వీళ్ళను కూడా మార్పు చేస్తారా అనే ఆలోచన జరుగుతూ ఉంది. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు. మల్లాది విష్ణుకి సీట్ ఇవ్వరంట అని రాష్ట్రం అంతా ప్రచారమైంది. ఆయన తన అనుచరులు, తన నియోజకవర్గానికి చెందిన 14 మంది కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఓడిపోయిన కార్పొరేట్ అభ్యర్థులు అందరూ కలిసి భవానీ ఐలాండ్కి వెళ్ళి సమావేశం పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి చెప్తాం మల్లాది విష్ణునే మాకు కావాలని. కానీ మల్లాది విష్ణుని మార్పు చేయటానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. సరే, మల్లాది విష్ణు ఆయనేమి అధిష్టానాన్ని ధిక్కరించే వ్యక్తి కాదు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు, ఆయన గురించి రకరకాల పుకార్లు షికారులు చేస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన జనసేన పార్టీలోకి వెళ్తాడంట, ఒంగోలు నుంచి పోటీ చేయడంట. తన కుమారుడు ప్రణీత్ రెడ్డి, ఆయన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ప్రణీత్ రెడ్డిని గిద్దలూరులో పోటీ చేయిస్తాడంట, అది జనసేన పార్టీ తరఫున పోటీ చేయిస్తాడంట అనే పుకార్లు ఉన్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన వాసు నువ్వు తప్పనిసరిగా ఒంగోలులోనే పోటీ చేయమని చెప్పాడు. తండ్రి పోటీ చేస్తున్నాడు కనుక ప్రణీత్ రెడ్డికి అవకాశం ఉండదు. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీకల్లో తిరుక్కుపోయాడు. ఈయన మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి. శ్రీనివాసరెడ్డి పార్టీ మారి తెలుగుదేశం పార్టీ తరపున ఒంగోలులో పోటీ చేస్తాడని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. మాగుంట శ్రీనివాసరెడ్డిని మళ్ళీ ఒంగోలు లోక్సభ నుంచి పోటీ చేయమన్నాడు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కోరిక ఏంటంటే తన వారసుడు తనయుడు రాఘవరెడ్డిని కూడా ఎక్కడో ఏదో ఒక సీట్లో పోటీ చేయించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేయాలనే ఆలోచన. ఆ విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరి యొక్క తనయులు వారసుల యొక్క వాళ్ళ సీట్లు అనేది ప్రశ్నార్థకమే. జగన్మోహన్ రెడ్డి ఈసారి మీరే పోటీ చేయండి, 2029 ఎన్నికల్లో మీ కుమారులు ప్రణీత్ రెడ్డికి రాఘవరెడ్డికి ఇద్దరికీ సీట్ ఇస్తానని చెప్పి ఆ విధంగా వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గంలో సీనియర్ మోస్ట్ 2004-14 మధ్యలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే మంత్రివర్గంలో స్థానం ఆశించాడు. కనీసం రెండోసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అయినా స్థానం లభిస్తుందని ఆశించాడు. ఒక సీనియర్కి మంత్రి పదవి ఇవ్వకపోగా అనేకమైన అవమానాలకు గురయ్యాడు. అందువల్ల పార్థసారథి ఆయన్ని పెనమలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే, లేదు ఇంకెక్కడికన్నా వెళ్ళి పోటీ చేయమన్నా మీరు వెళ్ళండి, బందర్లో పోటీ చేయండి, విజయవాడ లోక్సభలో పోటీ చేయండి, బందర్ లోక్సభ పోటీ చేయండి అని వేరే ఎక్కడికి పంపించినా నేను ఒక సేవకుడిగా మిగిలిపోతాను, నా పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెప్పి ఆయన పెనమలూరు దాటి బయటకు వెళ్ళటానికి అంగీకరించడం లేదు. ఒక ఆసక్తికర పరిణామం ఏంటంటే
2013లో సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరే సమయంలో అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి బుద్ధప్రసాద్ వాళ్ళిద్దరు చేరుతున్న తరుణంలో మాజీ మంత్రి పార్థసారథి కూడా తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనకు వచ్చాడు. అయితే పార్థసారథికి దేవినేని ఉమామహేశ్వరరావుకున్న వ్యక్తిగత మనస్పర్ధల వల్ల పార్థసారథి 2013లో తన సహచర మాజీ మంత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరల. ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడికి పార్థసారథి అంటే మంచి అభిప్రాయం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 లక్షల యాదవ సామాజిక వర్గ ఓట్లున్నాయి. కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కారుమూరి నాగేశ్వరరావు లాంటి వారికంటే కూడా, ప్రస్తుత మంత్రి ఆయన, వాళ్ళకంటే కూడా పలుకుబడి యాదవులు గౌరవించబడే వ్యక్తి పార్థసారథి. కనుక చంద్రబాబు నాయుడు పెనమలూరులోనే పార్థసారథికి తెలుగుదేశం పార్టీ తరపున సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడుండే బోడే ప్రసాద్ ఒక టర్మ్ ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన్ని శాసన మండలికి పంపి పార్థసారథిని తెలుగుదేశం పార్టీ తరపున 2024 ఎన్నికల్లో ఆయన్ని పోటీకి పెట్టే అవకాశం కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి పార్థసారథికి దూరం పెరిగింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, తన తండ్రి రెడ్డయ్య రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిక్కర్లేసుకుని తిరుగుతున్న వ్యక్తులు ఈ రోజున పార్థసారథి లాంటి సీనియర్ రాజకీయ నాయకుల్ని శాసించటం అనేది పార్థసారథి సహించలేకపోతున్నాడు. ఆ విధంగా సీనియర్ రాజకీయ నాయకులు నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పనిచేసిన, క్యాబినెట్లో పనిచేసిన పార్థసారథి నేటి జూనియర్లు, రాజకీయ అవగాహన తక్కువ ఉన్నవాళ్ళు, అనుభవం తక్కువ ఉన్న వాళ్ళ యొక్క అవమానాలు భరించే పరిస్థితిలో లేదు. పార్థసారథి ఆయనకున్న ఆత్మాభిమానము దృష్ట్యా ఆయన సహచరులు, అనుచరులు, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్న బుద్ధప్రసాదు, పిన్నమనేని వెంకటేశ్వరరావు లాంటి తన ఆప్తులు తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల వాళ్ళు పార్థసారథిని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ఏర్పాట్లు చేయటానికి రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఏదేమైనా జనవరి 1వ వారం నాటికి జగన్మోహన్ రెడ్డి తాజాగా మార్పులు చేర్పులతో కూడిన జాబితా, ఎమ్మెల్యేల జాబితా, ఎంపీల జాబితా, మొదటి జాబితాని విడుదల చేసి పోటీలో ఉండబోయే అభ్యర్థులకు స్పష్టత ఇచ్చి అధికారికంగా పత్రికాముఖంగా ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు 4 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారో, జనవరి 1వ వారంలో ఎమ్మెల్యే, లోక్సభ అభ్యర్థుల జాబితాని ప్రకటించడానికి కావలసిన హోంవర్క్ ఆయన ఈ నెలాఖరు లోపల పూర్తి చేసి బుజ్జగించవలసిన వాళ్ళందరినీ బుజ్జగించి, ఆ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం వాళ్ళని పెట్టాలి, ఈసారి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థుల సంఖ్యను తగ్గించి ఇది బీసీలకు అనుకూలమైన పార్టీ అనే ముద్ర వేయాలనే తహతహలాడుతున్న తరుణంలో అమరావతి రాజధాని మార్పు అనే అంశం ఎన్ని వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేసినా ఫలించవని, ఎక్కడ చూసినా గ్రామాల్లో, పట్టణాల్లో గుంతల రోడ్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ ఏదంటే గుంతల రోడ్లు. నిధులు లేవు, సమయం లేదు. ఎన్నికల రోజు కూడా గుంతల రోడ్డుపై ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరు కూడా ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని నవరత్నాలు ఇచ్చినా
ఆ గుంతల రోడ్డుల వల్ల, అమరావతి రాజధాని మార్పు వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం కష్టతరమని విశ్లేషకులు భావిస్తున్నారు.